హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మారుతి కలెక్షన్స్. ఈరోజు మనం చూడబోయే సారీస్ అయితే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అండి. ఇది మనకి ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి మీకు ఫస్ట్ సారీకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మనకి బార్డర్ అయితే కంచి బార్డర్ 10 ఇంచెస్ దాకా ఉంటుంది. బార్డర్ మనకి అది కూడా చాలా సాఫ్ట్ జరీ. అంటే చాలామందికి ఒక డౌట్గా ఉంటుంది, ఇక్కడ అంచులు కూసుగా ఉంటాయని. లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. అంటే మనకు దోపుకునే దగ్గర ఎక్కడ గుచ్చుకోకుండా ఫోల్డింగ్ దగ్గర చాలా సాఫ్ట్గా ఉంది. కింద బార్డర్ అయితే 10 ఇంచెస్ దాకా ఉంటుంది. పైన చిన్న బార్డరు. ఇదైతే మనకి కరెక్ట్ కలర్ అయితే డిసెంబర్ కలర్ అంటారు చూడండి, లైట్ వంగపూత కలర్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఈ కలర్ అయితే. వీడియోలో కాస్త లైట్గా పడుతుంది. మొత్తం ఓవరాల్ సారీ చూపించారు, వీడియోలో కాస్త లైట్గా పడుతుంది. ఇదైతే మీకు ఎగ్జాక్ట్గా అయితే వంగపూత కలర్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోటో అడగండి, షేర్ చేస్తాము. శారీ అంతా ఈ శారీ అయితే మనకి ఫ్యాన్సీ క్లాత్ లాగా వస్తుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్. మీకు నేను కట్టుకోంగులో ఒకసారి మెటీరియల్ చూపించేస్తాను జూమ్ చేసి, లేదా ఇక్కడైనా చూడండి. మీకు ఒకసారి దగ్గరికి నేను చేయి పెడుతున్నాను. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే మెటీరియల్, ఫ్యాన్సీ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్. మొత్తం మనకి సన్నది గొలుసు కుట్టు, హ్యాండ్ వర్క్ లాగా మొత్తం లైట్ సీక్వెన్స్, వాటిలో తలుకులు సెల్ఫ్ వర్క్ వచ్చి, వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చాడండి. అంటే మామూలుగా ఈ ఫ్యాన్సీ క్లాత్ మీరు చేస్తే ముడత పడుతుంది. ఎక్కడ చూడండి, రివర్స్ కూడా నీట్ ఫినిషింగ్ చాలా చక్కగా ఇచ్చాడు. మనకి బార్డర్ ఉంది, మనకి వర్క్ స్టైల్లో కూడా ఉంది శారీ. మళ్ళీ మనకి ప్లస్ ఏంటంటే అండి, ఫ్లోరల్ ప్రింట్. అంటే మనకి ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్ కొంచెం మోడల్ కదా, ఫ్లోరల్ ప్రింట్స్, కంచి బార్డర్ స్టైలు, ఫ్యాన్సీ మనకు అన్నీ కలిసింది. పళ్ళులో వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చి షార్ట్ పళ్ళు లాగా టిష్యూ వస్తుంది. ఈ డిజైన్లో మనకి టిష్యూ ఉంది. మనకి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ దగ్గర తెలుస్తుంది ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాబ్రిక్. లిటిల్ బిట్ షైనింగ్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్లౌజ్ విషయానికి వస్తే డార్క్ కలర్, బార్డర్ కొంచెం డార్క్ వైలెట్ కదా, అంటే మనకి లైట్ డిసెంబర్ కలర్ శారీ, బార్డర్ వైలెట్ కాబట్టి మనకి బార్డర్ డార్క్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసి దాని మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి హ్యాండ్స్ పర్పస్కి శారీలో ఇచ్చినట్టే బార్డర్ ఇచ్చేస్తాడు. కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ ఒక 3/4 మీటర్ ఈ వర్క్ ఉండదండి, అంతే. అంటే ఈ డిజైన్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది. ఈ వర్క్ ఫస్ట్ 3/4 మీటర్ ఉండదు, మిగతా అంతా ఓవరాల్ శారీ అండి. హాఫ్ దాకా కూడా కాదు, మొత్తం శారీ మనకి వర్క్ వచ్చేస్తుంది పై దాకా కూడా. శారీ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. 1990 ఫ్రీ షిప్పింగ్. 1990 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ సేమ్ శారీ డిజైన్ మీకు ఇది లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుంది. బార్డర్ అయితే గచ్చకాయ గ్రీన్. అంటే కొంచెం లైట్గా పడుతున్నాయండి వీడియోలో. ఇవన్నీ కొంచెం పెస్టల్ కలర్స్ అయ్యేసరికి వీడియో కరెక్ట్గా క్యాప్చర్ చేయడం లేదు. మీకు వీడియోలో కంటే బెస్ట్గానే ఉంటుంది కలర్ అయితే. ఇది లైట్ పిస్తా గ్రీన్కి గచ్చకాయ గ్రీన్ బార్డర్ అండి. మనకి శారీ ఏ షేడ్ అయితే వస్తుందో అదే షేడ్ బార్డర్ వస్తుంది, కాకపోతే కొంచెం డార్క్ కలర్ వస్తుంది అంతేను. సేమ్ డిజైన్ అంతా ఇందాకదే. ఓవరాల్ లుక్ ఒకసారి శారీ చూపించేస్తాను. తర్వాత ఇది పళ్ళు వచ్చేసి మనం ఇందాక చూసాం కదా, సేమ్ అలాగే వచ్చేస్తుంది. అంటే కొంచెం డార్క్ కలర్ పళ్ళు అయితే వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా పళ్ళు కలర్లోని డిజిటల్ ప్రింట్ డిజైన్ వచ్చేసి చక్కగా బ్లౌజ్ వచ్చేస్తుంది. దీంట్లో నెక్స్ట్ కలర్ చూసేద్దాము. లైట్ చెక్కపొడి గ్రీన్ అండి. ఇది మనకి లైట్ చెక్కపొడి గ్రీన్కి పెసర గ్రీన్ బార్డర్ వచ్చింది. అంటే మనకి శారీ షేడే బార్డర్ వచ్చేస్తుంది, కాకపోతే శారీ మీద కొంచెం డార్క్ ఉంటుంది. ఈ కలర్ కూడా రియల్గా అయితే సూపర్గా ఉందండి. మీకు వీడియోలో కాస్త డిఫరెన్స్ అనేది లైటే పడుతుంది, వీడియో మీద మనకి రియల్గానే బాగుంటుందండి. శారీ చాలా చక్కగా ఉంది. అసలు మీకు చూడండి, ఇది అయితే 8 పొరలు ఉంది. ఎలా పెడితే ఎలా వంగిపోతుందో చూసారా, ఎంత సాఫ్ట్గా ఉందో మెటీరియల్. చాలా కొత్త కాన్సెప్ట్ కూడా, కాన్సెప్ట్ వైజ్ కూడా కొత్త కాన్సెప్ట్. ఇది చూసారా పళ్ళు, సేమ్ మనకి పళ్ళు కాన్సెప్ట్లోని కలర్లోని బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇవ్వబట్టి మనకి లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. 1990 ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లో మనం ఇందాక ఒక సారీస్ చూసాం కదా, ఇది నెక్స్ట్ వెరైటీ అండి. ఇదైతే మనకి ఎలా వస్తుందంటే డాట్ నెట్ ఆర్గంజా లాగా వస్తుంది. డాట్ నెట్ ఆర్గంజాలో ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, మీకు డాట్ నెట్ ఆర్గంజా అంటే చాలామంది కరకరా ఉంటుంది అలా అనుకుంటారండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారా మనకి ఫ్రిల్స్ కూడా ఎలా వంగిపోతుందో, చాలా డిఫరెంట్ క్వాలిటీ ఇది. దాంట్లో మనకి చూడండి సీక్వెన్స్ దీన్ని రైస్ బీడ్ వర్క్ అంటారు. ఈ విధంగా ఇక్కడ అంటే అక్కడక్కడ మనకి బియ్యపు గింజ ఉన్నట్టుంది కాబట్టి దీన్ని రైస్ బీడ్ వర్క్ అని కూడా చెప్తారు. ఈ విధంగా ఇదొక లైను సీక్వెన్స్. ఇది మళ్ళీ కుట్టింది కాదండి, శారీలోనే వచ్చేస్తుంది మనకు. అందుకని రివర్స్లో కూడా తలుపు కనిపిస్తుంది చూడండి. అంటే ఇది శారీని నేసేటప్పుడే వాళ్ళు
తయారు చేసేటప్పుడే శారీలోనే వచ్చేస్తుంది, సపరేట్గా పైన కుట్టింది కాదు. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ మెటీరియల్ కూడా. మనకి చూడండి మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. నేను సింగిల్ పొర మీద చేయబెట్టున్నాను, మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇంకా డిజైన్ విషయానికి వచ్చేస్తే కింద బార్డర్లో వచ్చేసి మనకి చక్కగా ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. పై పక్కంతా షిబోరి డిజైన్ లాగా 3 కలర్స్తో వచ్చేసింది. ఇంకా చిన్న బార్డర్ పై పక్క కింద పక్క 2 పక్కలా ఉంది. ఇది ఒక థ్రెడ్ వర్క్ లాగా తలుపులు కుట్టి చిన్న ప్యాచ్, ఇది సపరేట్గా దీని మీద అటాచ్ చేసిన ప్యాచ్, చిన్న ప్యాచ్ ఉన్నా కూడా ఏంటంటే దానివల్ల ఒక క్లాసీ లుక్ వస్తుంది. ఇవి కొంచెం అంచు స్టైల్లో కాదు, మాకు డిఫరెంట్ స్టైల్గా కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇది డిఫరెంట్ మెటీరియల్ అండి, చాలా చక్కగా ఉంది. ఇకపోతే దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదండి, దానివల్ల ఇది ఒక రకమైన క్రేప్ సాటిన్ మెటీరియల్ లాగా వస్తుంది. మరీ లవ్గా ఏముండదు, స్మూత్గా ఉంటుంది మెటీరియల్. బ్లౌజ్కి అయితే ఇది వచ్చేసిందండి మనకి. ఇది మనకు వచ్చేసి వీటిలో కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూపించేస్తాను. ఇదైతే మనకి 1450 ఫ్రీ షిప్పింగ్ అండి, 1450 ఫ్రీ షిప్పింగ్. ఇది వంగపూత కలరు, సేమ్ మీ క్యాస్టీస్గా అలాగే వస్తుంది. లైట్ షేడ్ది బ్లౌజ్ వచ్చేస్తుంది, డిజిటల్ ప్రింట్. నేను ఇంకెందుకని అన్నీ ఓపెన్ చేయడం లేదు. ఇది వచ్చేసి మనకి లైట్ ఏమంటారు పీచ్ కలర్, కనకాంబరం కలర్లా బార్డర్ వస్తుంది. పైనంతా ఈ విధంగా షేడ్స్ మీకు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ లాగే ఉంటుందండి. రెండింటికి మీకు పక్కన పెట్టి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మనకి ఈ విధంగా పిస్తా గ్రీన్ ఉంటుంది, పైన షేడ్స్ ఒకటే. దీనికి కలర్ కింద బార్డర్ చూసారా, కొంచెం ఈ విధంగా లైట్ పింకిష్ షేడ్లో ఉంటుంది బార్డర్. ఇవన్నీ కూడా క్లాసీ కలర్స్ అండి, అన్ని పేస్టల్ కలర్సే వస్తాయి, కొంచెం క్లాస్ అన్నీ కూడా. రివర్స్లో కూడా మీకు ఎందుకు చూపిస్తుందంటే ఓవరాల్ శారీ ఎలా వస్తుందని. ఇవన్నీ కూడా టోటల్ కలర్స్ అయితే ఇది. ఒకసారి మీకు అన్ని రివర్స్ కూడా పెడతాను. 1450 ఫ్రీ షిప్పింగ్ అండి, 1450 ఫ్రీ షిప్పింగ్. ఒకసారి రివర్స్ కూడా చూసేయండి, అంటే ఇక్కడ ఓవరాల్ శారీ ఇలా వస్తుంది. అన్ని ట్రెండింగ్ కలర్సే. ఇది డిసెంబరం కలర్ ట్రెండింగే, పిస్తా గ్రీను, ఇది లైట్ కనకాంబరం. దీంట్లోనే ఇది ఇంకొక షేడ్, బార్డర్ షేడ్ మారుతుంది. శారీ ఓవరాల్ ఒకటి. 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు ఏ శారీ అయినా స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.